హలో హాయ్ అందరికీ ఈరోజైతే మనం చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాం. ముందుగా చికెన్ అయితే 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, కారం, పసుపు, హాఫ్ నిమ్మబద్ద అయితే తీసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నిటినీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రైకి మనము ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకుంటేనే ఫ్రై అనేది చాలా బాగా టెండర్గా వస్తుంది. అలాగే ముందుగా కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఉంది కదా, చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. చూడండి, ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే పైకి రావడం స్టార్ట్ అయింది. అలాగే 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర మధ్యలో ఇలా యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్, టేస్ట్, ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది. ముందుగా మసాలా అయితే మనము రెడీ చేసుకుందాం. 6-7 ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. ధనియాలు 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 2, యాలకులు 4, అనాస పువ్వు 1, కొబ్బరి పలుకులు 4 అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వాటిని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ను మనం ఉడికించుకుంటున్న చికెన్లో అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆ మసాలాను యాడ్ చేసుకున్నాక గరిటెతోటి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా ఈ విధంగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టి చికెన్ అయితే ఉడికించాలి. అలా మూత పెట్టడం వల్ల ఆ మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా 5 నిమిషాలకు ఒకసారి మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగైతే అంటిపోతుంది. చూడండి, చికెన్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అవుతున్న చికెన్లో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర. చూడండి, ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు మీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇలా జీడిపప్పులను యాడ్ చేశాక మంచిగా ఇలా కలుపుకోవాలి. చూడండి, చికెన్ అయితే మంచిగా అయితే ఉడికిపోయింది. ఈ విధంగా చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, చికెన్ అయితే చాలా బాగా వచ్చింది, మంచి కలర్ అయితే ఉంది. ఇలా ఫ్రై అయిన చికెన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.